హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా బావ మన ఇంకెక్కడికి వచ్చింది కానీ బావ చేపలు అంటున్నాడు. ఎందుకు బావ చేపలు అలా తెస్తావు? నేను కూడా తక్కువగా తింటామంటే ఈ టైంలో తింటే మంచిది, బాగా బలం వచ్చింది, బ్లడ్ పట్టిద్ది అని అంటున్నాడు. మా నాయనమ్మ కూడా తిన అంటుంది. నేనైతే చేపలు తక్కువ అండి. ఒక చేప తింటాను, పులుసుతోనే తింటాను, లేదా వేరే కూర వండించుకుంటాను. అప్పుడు మా అమ్మమ్మ ఊరు కూడా వైకోలే కదండి. అప్పుడు ఒకసారి తింటే గొంతున అడ్డం పడి జ్వరం వచ్చిందని అసలు చేపలు తినటం తక్కువ మానేసాను. అది కాక బావ అయినా తెస్తా ఉన్నాడండి. ఇంక బాగా బలవంతం చేస్తే తప్ప అసలు నేను తిన్నాయి. అయితే ఏం జరిగిందంటే ఇంకెప్పుడు చేపలు తిని అన్నంలో తిని బోరు కొడుతుంది. ఇవాళ చేపలు పట్టుకొచ్చారు కూడా, అది ఒక సండే. కానీ అయితే ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే నేను ఇంకన్నీ అట్లు వాటిలో వీటిలో తినే కన్నా రాగి సంగటి తింటే మంచిదనమాట. మా అన్నయ్య అంటున్నాడు, అమ్మాయి రాగి సంగటి చేసుకుంది, ఎప్పుడు అన్నంలోనే తింటున్నాం కదా అన్నాడు. నాకు ఇంక రాగి సంగటి అప్పుడు చికెన్లో తప్ప దీంట్లో ఎప్పుడు తినలేదు కదా, అయినా బాగుండిద్ది అంటున్నారు. చేపల పులుసులోకి రాగి సంగటి చాలా బాగుండిద్ది అంటున్నారు. శుభ్రం చేసేది పెడదాం అనుకుంటే ఎందుకు నేను పెట్టలేదండి. బాగా తలనొప్పిగా ఉందని చేపలు పట్టుకొచ్చి కూర్చున్నాడు. ఇంక మా అమ్మ అయితే క్లీన్ చేసేసింది, మొత్తం క్లీన్ చేసిందండి. మా అమ్మ అంటుంది, క్లీన్ చేశాను కదా తొందరగా రాగి సంగటన చేపల పులుసు చేస్తాను అంటుంది. బాగుంటే మేము అన్ని మసాలాలు పేస్టులు అన్నీ వేస్తాం, మరి మా అమ్మ ఎలా చేసిద్దాం. అవి కూడా నన్ను అడిగి పట్టాను అన్నాను. మా అమ్మే చేసిద్దండి, మా అమ్మకు వచ్చినట్టు రాగి సంగటన అయ్యి. ఇంకా రేపు సోమవారం అనమాట. ఇంకా సోమవారం ఉదయాన్నే లేచి ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలండి. ఎందుకంటే స్కానింగ్ తీయాలి, ఇంకా టైం దగ్గరకు వచ్చింది, ఇంక డెలివరీ డేట్ కూడా. రేపు స్కానింగ్కి వెళ్తే ఇంక వాళ్ళు ఏం చెప్తారో చూడాలి. అంటే ఉమ్మ నీరు ఎలా ఉందనేది, ఇంకంతా కథ అంతా అనేది రేపు చెప్తామని చెప్పారు వాళ్ళు. ఇంకా ఆ ప్రాసెస్ చూపిస్తాను, వాళ్ళు చెప్పేది కూడా వైనంగా మీకు చెబుతానండి. పోయినసారి పెట్టాం కదా. ఉదయాన్నే లేచి ఇంట్లో టిఫిన్ చేసి ఇంకా మంచు పోయిద్ది కదండి, 8ంటికి బయలుదేరాం, 9:10 అయింది. ఇక్కడ స్కానింగ్ తీయించుకోవాలి, వేరే హాస్పిటల్లో స్కానింగ్ తీసుకొని మళ్ళీ కడియాల హాస్పిటల్కి వెళ్ళాలి. లేట్ 2 హాస్పిటల్కి వెళ్ళాలి కాబట్టి పెందలాడ వెళ్తున్నాము. ఇంకా రేపు పెందలాడ వెళ్తామండి సోమవారం ఉదయం. అయితే ఎవరైనా కలవాలని ఉంటే ఇంకా అందరూ మాది నర్సరావుపేట అంటున్నారు కదా, కొంతమంది కామెంట్ చేశారు. మేము నర్సరావుపేట కూడా వస్తున్నామండి. ఇంకా చిలకలూరుపేట అని వస్తుంది. చిలకలూరుపేటలో చూయించుకొని అలవాటు అయిందండి. చిలకలూరుపేట వస్తుంది, నర్సరావుపేట కడియాల హాస్పిటల్ అనమాట. చిలకలూరు ముద్దల రమేష్ ఇంకా అక్కడికి వెళ్ళట్లేదండి. ఇంకా మా అమ్మ వాళ్ళకి ఇటు దగ్గర అనమాట. మాకు మాటూరు వెళ్ళే రూట్ అసలు బాగోదు, చాలా గతుకులు ఉంటాయి. అది కాక తక్కువ నర్సరావుపేటలో చూయించుకోవటం, ఇంకా చిలకలూరుపేట ఇంకా ఎక్కువ అనమాట, ఎక్కువ మంది మాకు వెళ్ళేది. అందుకని ఇంకా మా అమ్మ చిలకలూరుపేటలోనే డెలివరీ అని కన్ఫామ్గా ఫిక్స్ చేసింది. ఇంకా అక్కడికి వెళ్ళాలా. ఇంకా మాట్లాడుతానంటే మాట్లాడబుద్ధి అయిద్ది, చేసేటప్పుడు చూపిస్తానండి. చేపల పులుసు విత్ రాగి సంగటి. ఇంకా టేస్ట్ కూడా ఎలా ఉందనేది చూస్తాను, నేను కూడా తింటాను ఇవాళ. ఇంకా రాగి ఇంకా మా అమ్మ అయితే అదిగోండి మా అమ్మ క్లీన్ చేస్తుంది. మా అన్నయ్య బాగా పడుకున్నారు పట్టుకొచ్చి. ఇప్పుడు దాకా ఉప్పేసి కడిగింది, మామూలుగా నీళ్ళతో కడిగి మజ్జిగ పోసేసుకుంటే బాగుంటుంది. కడుగు పులుసు వాటితో పాటు మా అమ్మ గుడ్లు కూడా నానబెట్టిందండి. మా వదిన సాల్ట్ వేస్తుంది, ఇందాక లేసింది కషం అయితే ఇంక తగ్గి సాల్ట్ కదా అది. మేమైతే కలుపు పొందగానే ఏమండి మా అమ్మ తినదని. కదుగోండి గుగ్గిళ్ళు అయితేనేమో ఇంకా నిన్న నైట్ నానబెట్టాం అనమాట, బాగా నానేసి. ఇప్పుడైతే గుగ్గిలను రాగి సంగటి పులుసు చేసేసుకొని ఇంక అందరం తినేస్తాము. ఇంకా జూమ్ చేసి చూపిస్తుంటుంది కదా, బాగా రావట్లేదు. అయిపోయింది ఇంకా బాగా నాన్ని పొయ్యి మీద బాగా ఉడికించుకోవాలండి. గుగ్గిళ్ళు అయితే గుగ్గిళ్ళు ఉడుకుతా ఉన్నాయండి. ఇప్పుడైతే పులుసు చేస్తున్నాము, ముందుగానే ఆయిల్ వేసేసా. మా అమ్మ చేస్తుందండి పులుసు. అయితే మసాలా వేస్తుంది అనమాట ముందు వెయ్యి. అదిగోండి ఇంకా మసాలా వేసి ఫ్రై చేసుకున్నాం కదా, బ్రౌన్ కలర్లోకి వస్తుందండి లైట్గా. ఇంకప్పుడే టమాటా పేస్ట్, టమాటా, పచ్చిమిర్చి, అలానే అది కదవా ఆనియన్ 3 కలిపి టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని మొత్తం వేసి అయితే మొత్తం బాగా కలిదిప్పుకుందాం పచ్చివాసన పోయేదాకా. చేపల పులుసు అని ఇంకా అన్నీ చేసుకున్నాం కదండి. కరెంట్ పోయిందనమాట ఇప్పుడు లోన. కరెంటు పోయలేక బయటకు వస్తుంది. అదండి చేపల పులుసు అవుతా ఉంది. గుడ్డలు కూడా ఉడుగుతున్నాయి.
సాంబార్ వేసుకుందామండి కొద్దిగా. సాంబార్ వేసుకున్నాం కదండి, కారం వేసుకుందాం ఒక గంట. ఇది మామూలుగా మంట కదండి, మిరగాయలు పట్టించిన కారం అనమాట, ఇంట్లో కారం సరిపోయింది. అలానే ఇప్పుడైతే సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్, కారం, పసుపు వేసుకున్నాం కదండి, మొత్తం బాగా కలిదిప్పేసుకుందాం. మొత్తం బాగా కలిదిప్పేసుకున్నాం. ఇంకోండి ఇంకా గ్రేవీగా వచ్చింది. ఇదైతే బాగా కలిదిప్పేసుకున్నాం. అడుగు అంటకుండా సిమ్లో పెట్టుకొని అదంతా పైకి తేలుతా ఉంది కదా, మన చింతపండు పులుసు వేసుకున్నాం. అదంటే చింతపులుసు వేసుకున్నాక కొన్ని వాటర్ పోసుకొని, అంటే పులుసు చూసుకొని, ఉప్పు కూడా చూడమ్మా ఒకసారి, మళ్ళీ ముక్కలు వేసినాక తిప్పడు అనుకున్నాం చూడు. అదిగోండి ఇంక అన్నీ ఉప్పు అడ్జస్ట్ చేసి వేసేసుకున్నాం కదా. అలానే చేప ముక్క అయితే ఒక్కొక్కటి అయితే వేసేసుకున్నామండి. మొత్తం చారులో మునగాలన్నమాట. అయితే ముక్క కాన్ రాకూడదు, అప్పుడే లోన్ కల్లా బాగా ఉడికేసిద్ది, లోన పైన అనేది. ముక్కలు మొత్తం అయితే పెట్టేసుకున్నాం కదా, సిమ్లో పెట్టి అయితే మూత వేసేసుకుందాం. మన పులుసు అయ్యేటప్పుడు చూపిస్తాను. బాగా మరిగేటప్పుడు గుగ్గిలు కూడా ఉడుకుతా ఉన్నాయి. అదిగోండి ఇది చాలా కష్టపడి చేస్తుంది. అలానే పొద్దున్నే రేపు హాస్పిటల్కి వెళ్ళాలి కదా, ఇంకా దోశల పిండి కూడా ఉంది, మాకు సరిపోయింది. పొద్దున్నే హాస్పిటల్కి వెళ్తున్నాం. బియ్యం నానతాయి కమ్మా, 2 పొయ్యిల మీద 2 ఉన్నాయండి. అయితే బియ్యం నానతనే తర్వాత చేసుకోవచ్చు, ఈ 2 అయిన తర్వాత. గుగ్గిళ్ళు అయితే బాగా ఉడికేసినాయి అనమాట. మా అమ్మ అయితే తాలింపు వేస్తూ ఉంది. మొగదాని తర్వాత మా అమ్మాయి చేస్తున్నాడు నా కోసం. ముందైతే ఆనియన్ వేసుకున్నామండి. మా అమ్మ అంటే తాలింపు గింజలు వేస్తే ముందు మాడతాయి అని ఆనియన్ వేసింది. ఆనియన్ వేసి బాగా కలిపి వేసుకున్నాం. ఆనియన్ వేసుకొని తర్వాత తాలింపు గింజలు వేసుకున్నామండి. మేము దాంట్లో కలిపి దాంట్లో వేసుకుంటాం ఎప్పటికైనా. మా అమ్మ పచ్చిమిరకాయ మర్చిపోయిందండి. పచ్చిమిరకాయ గోతం తూపు ఒకటి చెబుతారంటుంది. మా అమ్మ ఏనంటుంది. మా అమ్మ ఇష్టం వచ్చింది, దీనికి కష్టమైంది అసలు తెలియదు. పచ్చిమిరకాయ రుచిలు చేసేసింది. బాగా కలిపేసుకుంది. ఉల్లిపాయలు మాడింది. పోయినాయి ఏం కాదులే మాడిపోయినా. మా అమ్మ కాపు మొత్తం ఉల్లిపాయలు మాడిపోయలే. ఇంకా ఉల్లిపాయ కొత్తపోయింది. అది చూడండి ఎట్లా ఉంటుందో. కొద్ది కరాపాకు వేసుకున్నాం లైట్గా. మా వదిన అడుగుచ్చింది, ఇంక బావేమో ఎడు కూర్చున్నాడు. వదిన చిరమాత బార్ల మాత వేస్తుంది. వేస్తానండి బాగా మాడలేదు. మా వదినకి అసలు కాని రాలేదండి, తొంగి చూస్తున్నా కానీ. కొత్తగా కామెత్తున్నారు పసుపు కారాలని. మొత్తం వేసుకొని బాగా కలిపి వేసుకున్నాం. కొంచెమే సరిపోయిద్దిలే, మొత్తానికి బాగా పట్టిద్ది. కారం కూడా వేసుకొని లైట్గా మొత్తం కలిపుకుందాం అండి. స్పైసీనెస్ తగిలిద్ది అనమాట కారం వేసుకుంటే. కారం వేసుకొని కలిపెట్టుకుందాం. ఉప్పు అయితే ఉడకబెట్టాం కదా, దాంట్లోనే ఉండిద్ది. అమ్మ ఉప్పు వేసే పనిలో ఉండదు కదా ఇంకా. మస్తకైతే బాగా ఆటగా ఉందండి. ఆటగానా ఆత్రంగానా? ఇంకా మన గుగ్గిళ్ళు అయితే రెడీ అయిపోయినాయి. కారం కూడా వేసి కలిపి వేసుకున్నాం కదండి. ఇంకా గిన్నెకి వేసుకునేటప్పుడు చూపిస్తాను మీకు. అమ్మ ఒకసారి పులుసు మీద కాపు ఉంచు, సిమ్లో ఉంచు. ఇంకా ఈ మొత్తం అదిగోండి బాగా పెరుగుతూ ఉంది మన పులుసు. చూసారు అన్ని పక్కల ఉడుకుంటాయా చూడు సార్. ముక్క పట్టుకొని చూడు. ఒక ముక్క పై కానీ పట్టుకొని చూడు తెలుసు.
ఉడికింది కదా బాగా మెత్తగా ఉడికేసిందండి. గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇంక మూత పెట్టేసుకుందాం. మన చేపల పులుసు కూడా అయిపోయింది. ఇంక బియ్యం పోయిన పెట్టుకుందాం అది తీసి. ఇంకా బాగా ఎట్టుంది బాగుంది పులుసు అయితే బాగా మరుగుతూ ఉంది. గుగ్గిలు కూడా అయిపోయినాయి. ఇంక రాగి సంగటి అయితే పొయ్యి వేసేసుకుందాం. బియ్యం కూడా పొయ్యిని పెట్టేసుకుందామండి. ఇంకా బాగా నాని అనమాట బియ్యం. ఇంకా ఎసురు ఎక్కువ పెట్టుకుంటే సరిపోయింది. ఇదిగోండి మా అన్నం అయితే ఒక 80% అయితే ఉడికింది అనమాట. అయితే మన రాగి పిండి అయితే ఉండలేకుండా బాగా కలిపేసుకోవాలి గిన్నెలో. నేను పోతా తిప్పుతావా? ఉడికేటప్పుడే కొంచెం ఉప్పు వేసింది రండి. చూస్తే సరిపోలేదు లైట్గా చేసి ఇంక ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఇంక రాగి పిండి కూడా వేసుకోవాలి. రాగి పిండి లేకుండా కొద్దిగా కూరలో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోయింది. పోసిదా రాగి పిండి అయితే పోసుకున్నామండి. తిప్పు మొత్తం. బాగా అన్నానికి కలిసేటట్టుగా అయితే మిక్స్ చేసుకోవాలి. బాగా మొత్తం ఇట్లా కలిపేసుకోవాలన్నమాట రాగి సంగటిని. వాటర్ సరిపోలేదన్నమాట. కొంచెం లైట్గా వేసుకొని సిమ్లో పెట్టుకుంటే మన రాగి సంగటి సరిపోయింది. రాగి సంగటి రెడీ అయిపోయింది. గుగ్గిలు ఇంకా రెడీ అయిపోయినాయండి. మూత పెట్టేసుకున్నా. ఇంకా రాగి సంగటి అయితే రెడీ అయిపోయిందండి. అదిగోండి చూసారా బాగా వేడిగా ఉంది. బావేమో చేపల పులుసులోకి దోశలు పోతే బాగుంటాయి, దోశలు పోయి అంటున్నాడు. అదిగోండి ఇంక దోశలు పోయే పిండి ఉంది. ఫ్రిడ్జ్లో నుంచి ఇంత ఒక అరగంట ముందు తీసి పక్కన పెట్టాను. ఇంకా దోశలు పోసి అయితే ఇద్దాం. ఇంకా గుగ్గిలు తింటా ఉన్నాడు అనమాట. గుగ్గిలు చేసింది కదా స్పూన్కి వేసి ఇచ్చి మొన్న కూడా లాన్ తింటా ఉన్నాడండి. దోశలు పోసి పెట్టేటప్పుడు చూపిస్తాను మీకు. స్టవ్ అయితే వెలిగించుకున్నానండి. దోశలు పోసుకున్నాం. పెను హీట్ అయింది దాకుండి. పెను అయితే బాగా హీట్ అయింది కదా, దోశ పోసుకున్నాం. ఇంకా దోశ అయితే పోసుకున్నాం కదండి. ఇంకా బాగా బ్రౌన్ కలర్ వచ్చిందా గ్యాస్ మీద ఉంచుకున్నాం. మన దోశ అయితే బాగా బ్రౌన్ కలర్ వచ్చేసింది అనమాట. కాలనిస్తాం. ప్లేట్లు వేసుకొని గిలానే 1 by 1 వేసి గిలానే అనమాట. ఇంకా అన్ని దోశలు కాల్చుకున్నాం. ఒక 2-3 కాల్చుకొని బాగా పెద్ద టేస్ట్ చెప్తాడు ముందు అండి. చేపల పులుసులో అయితే దోశలు అయితే నంచుకొని తింటే భలేగా ఉంటుంది. దాంట్లో బాగా టేస్ట్ చేస్తాడు మా అమ్మ, కష్టపడి చేసి. ఎలా ఉంది బావా? సూపర్. రాగి సంగటి కూడా ఉంది చేశానండి. తర్వాత రాగి సంగడి విత్ పచ్చి చేపల పులుసుగా వేడిగా. అది వా అంటున్నావు, దీన్ని అన్నావు దాన్ని అంటున్నావు. కాకుండా వేడి రాగి సంగటి చేపల పులుసు మంచిది. రాగి సంగటి మంచిది, చేపల పులుసు మంచిది. సూపర్. బాగుంది కదా. అప్పుడు పని వెళ్ళలేదు తిరుపతి వెళ్తాడు. మధ్యాహ్నం పూట అన్నానికి ఇదే పదాలు. ఇదా? దీంట్లోకి ఏంటిది? కోడిచార. మన చేపల పులుసు అవైలబుల్లో ఉందని చేసాను దీన్ని. చికెన్ కూడా ఏం కాదులే, సిగ్గుపడుతున్నాడు బావ కూడా.